Hello, and welcome to another lecture. The RNA involved in splicing is sRNA అండి. స్ప్లైసింగ్ అంటే sRNA గుర్తుపెట్టుకోండి. షార్గాఫ్స్ రూల్ స్టేట్స్ దట్ ఏంటండి, ఏ అనేది టీతో మేకపోతుంది, జీ అనేది సీతో మేకపోతుంది, ఏజీ అనేది ప్యూరెన్స్, ఇవన్నీ వచ్చేసరికి పిరమిడెన్స్. సో A is equal to T, D is equal to C, and B. Okay, and consider the following on the vegetative propagation. Vegetative propagation is cost effective for elite clones. Rooting hormones like IBA are used in Niజమే, and it increases the disease transmission risk, which is very true. It is unsuitable for seedless. It is suitable for seedless varieties. So 1, 2, 3 are the right answers. సో సాల్ కానీ టేక్ కానీ ఈ రెండు కూడా మీకు ఏమని చెప్పాను, క్యాల్సిట్రెంట్ అని చెప్పాను కదా. సో క్యాల్సిట్రెంట్ వచ్చేసరికి మార్ఫలాజికల్గా ఇవి మెయిన్గా వీక్ అయి ఉండొచ్చు. సారీ, శాండిల్ వుడ్ అనేది మార్ఫలాజికల్గా వీక్. సో సి అనేది 3. ఓకే, శాండిల్ వుడ్ ట్రీస్ అనేవి మార్ఫలాజికల్గా వీక్. ఓకే ఓకే సో నెక్స్ట్ సాల్ కానీ డియోడార్ కానీ ఈ బాబుల్ ట్రీ ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు, బాబుల్ ట్రీ అనేదాన్ని. ఈ బాబుల్ ట్రీ వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి ఇది మెయిన్గా ఫిజికల్గా మెయిన్ డామినెంట్. అండ్ నెక్స్ట్ వన్ డియోడార్ వచ్చేసరికి, డియోడార్కి మెయిన్గా ఇది డియోడార్ కానీ పైన్ కానీ ఇవన్నీ ట్రీస్ కూడా కొంచెం కోల్డ్ స్ట్రాటిఫికేషన్ పెడుతూ ఉండాలి. సో బి అనేది 2. అండ్ సాల్ వచ్చేసరికి కెమికల్ డార్మెన్సీ ఇస్తూ ఉంటుంది. సో 1, 2, 3, 4. సో ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. అపోమిక్సిస్ ప్రొడ్యూసెస్ సీడ్స్ వితౌట్ ఫెర్టిలైజేషన్. కాదండి, అపోమిక్సిస్ ప్రొడ్యూసెస్, అపోగమి ప్రొడ్యూసెస్ సీడ్స్ వితౌట్ ఫెర్టిలైజేషన్. It involves the mitotic division of embryo sac cells. నిజమే. Both A and R are true, and R is the correct explanation of A. నిజమే. And which of the following is not a pregermination treatment? Stratification is a pregermination, scarification is a pregermination, seed priming is a pregermination, but seed pelleting is not a pregermination treatment. So seed pelleting అనేది ఇక్కడ అవుతుంది. Okay, it's a post treatment, it's not a pre-treatment. The funiculus in a ovule becomes hilum అండి, హైలం అవుతుంది. ఫనిక్యులస్ అనేది తర్వాత మనకు మెయిన్గా వచ్చేది హైలం కింద మారుతుంది. ఓకేనా. సో మైక్రోపైల్ అంటే ఏంటి, దాని నుంచి ఒక సీడ్ కింద డెవలప్ అవుతుంది, జర్మినేషన్ అవుతూ ఉంటుంది. టెగ్మన్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ సీడ్కి. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఇది సీడ్ ప్రొడక్షన్ స్టెప్స్లో ఫస్ట్ ఏంటి అన్నది ముందర చెప్పాడు. ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ది క్లస్టరీస్, ఓకే, రోగింగ్ ఆఫ్ టైప్స్, ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కంట్రోల్డ్ పాలినేషన్. సో ఐ థింక్ 2, 1, 4, 3 ఐ థింక్. సో ఇది 3 యాక్చువల్గా కంట్రోల్డ్ పాలినేషన్ అనేది 3 ఇది. సో 2, 1, 3, 4 అయినా అయి ఉండొచ్చు, లేదా 1, 2, 4, 3 అయినా అయి ఉండొచ్చు. లెట్ us see. Right, 1, 2, 4, 3. I think rogue before pollination. 1, 2, 4, 3. First selection of clusters. Just a minute, erase chesanu. Selection of clusters, establishment of seed orchids, controlled pollination, and establishment of seed orchids, roguing off types, controlled pollination. 1, 2, 4, 3. So A is the right answer. Seed moisture content for long term storage of orthodox seeds 5 to 7% అండి ఆప్టిమల్ గా. 5 to 7% ఉంటే చాలు. ఆర్థోడాక్స్ సీడ్స్ అంటే మెయిన్ వచ్చేసరికి ఆర్థోడాక్స్ అంటే జస్ట్ ట్రెడిషనల్ గా చేసేయచ్చు. ఈ సాల్టీకి వచ్చేసరికి మీకు మెయిన్గా ఒక 8 to 12% ఆ రేంజ్లో ఉండాలి. ద బెస్ట్ ప్రాపగేషన్ మెథడ్ ఫర్ క్యాసరినా అక్వస్టిఫోలియా అంటే సీడ్ సోయింగ్ లేదా స్టెమ్ కటింగ్స్ రెండు ఉంటాయండి. బట్ ఇన్ దిస్ కేస్ సీడ్ సోయింగ్ అని చెప్పాడు. సీడ్ సోయింగ్ ఈజ్ ది ప్రాపగేషన్ మెథడ్ ఫర్ క్యాసరినా అక్వస్టిఫోలియా. క్యాసరినా అక్వస్టిఫోలియా అంటే సర్వేకరలో సర్వే చెట్లు. ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ అడెనిన్ అండ్ గ్వానిన్ ఈజ్ గ్వానిన్ అండ్ సైటోసిన్. అడెనిన్ అండ్ థైమిన్ కి 2 హైడ్రోజన్ బాండ్స్ వస్తాయండి. గ్వానిన్ అండ్ సైటోసిన్ కి 3 హైడ్రోజన్ బాండ్స్ వస్తూ ఉంటాయి. సో 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, దీనికి సంబంధించిన ఫిగర్ కూడా మనం చూద్దాం. ఇప్పుడు మీకు బాగా గుర్తు ఉంటుంది.
రైట్. చూడండి హైడ్రోజన్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఎడెనిన్ కి ఏ, థైమిన్ కి 2 హైడ్రోజన్ బాండ్స్ అనేవి వచ్చాయి. ఎడెనిన్ థైమిన్ 2 హైడ్రోజన్ బాండ్స్. ఓకే, గ్వానిన్ వచ్చేసరికి సైటోసిన్ వచ్చేసరికి 3 హైడ్రోజన్ బాండ్స్ వచ్చాయి. NH2O కి NH1 కి, అంటే ఇక్కడ OH ఉంటుంది ఇంకోటి, NH2O కి ఈ HO OH బాండ్స్ ఇవి ఏవైనా కూడా మీకు హైడ్రోజన్ బాండ్స్ అని అంటారు. సో ఆ విధంగా మీకు 3 హైడ్రోజన్ బాండ్స్ అనేవి వస్తుంటాయి. సో మెయిన్గా డిఎన్ఏ స్ట్రక్చర్ ఏ విధంగా అవుతుంది ముందర అని అంటే కనుక, ముందర ప్రైమ్ మాలిక్యూల్ ఎలా ఉంటుందో చూసుకోండి మీరు. ఫస్ట్ ఒక పెంటోరైబోస్ మాలిక్యూల్ ఉంటుంది. ఓకే, పెంటోరైబోస్ మాలిక్యూల్ యొక్క డెసిగ్నేషన్స్ ఎలా ఇస్తారు, 1 ఫస్ట్ కార్బన్ ఆటమ్, సెకండ్ కార్బన్ ఆటమ్, థర్డ్ కార్బన్ ఆటమ్, ఫోర్త్ కార్బన్ ఆటమ్, ఆ తర్వాత 5th కార్బన్ ఆటమ్. ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది. ఓకే, ఈ కార్బన్ ఆటమ్ కి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది ఒక ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, ఇది ఒక పెంటోరైబోస్ గ్రూప్. ఎప్పుడు కూడా ఈ 1 ప్రైమ్ దగ్గర బేస్ అనేది అటాచ్ అవుతుంది. ఆ బేస్ అనేది ఎడెనిన్ అవ్వచ్చు, థైమిన్ అవ్వచ్చు, గ్వానిన్ అనొచ్చు, సైటోసిన్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. సో ఎప్పుడు కూడా మనకి రిలేషన్ ఎలా ఫార్మ్ అవుతుందంటే, ఓకే ఇది ఒక గ్రూపు, OH ఇది దీంతో కనెక్ట్ అవుతుంది. ఓకే, సో 5 ప్రైమ్ 3 ప్రైమ్ 5 ప్రైమ్ 3 ప్రైమ్ 5 ప్రైమ్ 3 ప్రైమ్ 5 ప్రైమ్ 3 ప్రైమ్ ఆ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాయి మనకు ఎప్పుడు కూడా. ఓకే, సో కింద నుంచి పైకి అలా వెళ్తూ ఉంటాయి డిఎన్ఏలు ఎప్పుడు కూడా ఆర్డర్ అనేది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్, ఐఎమ్ రియల్లీ సారీ, జస్ట్ ఎ మినిట్. రైట్, సో ఆ విధంగా ఇక్కడ RNA is synthesized in 5 prime to 3 prime direction. Okay, so that is the answer. The second one, 5 prime to 3 prime. Consider the following sexual incompatibility. Gametophytic types depend on pollen SLL. Very good, which is very true. Saprophytic depends on the diploid sigma. Okay, both prevent self-fertilization. Nijame. Cross incompatibility occurs within species only. Lod. Within species కాదండి, within species అనేది సెల్ఫ్ ఇన్కంపాటిబిలిటీ, క్రాస్ ఇన్కంపాటిబిలిటీ అంటారు. సో 1, 2, 3 అది రైట్ ఆన్సర్స్. ఓకే, దీంట్లో స్టంప్ ప్లాంటింగ్ అనగానే మీకు గుర్తొచ్చాల్సింది టేక్. నెక్స్ట్ ఇప్పుడు మిగిలిన చూద్దాం. నెక్స్ట్ వాట్ యూ కాల్ ఇట్ ఎస్ ద లిచీ అన్నాడు. లిచీ వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ కమ్స్ అండర్ ద లేయరింగ్. Lychee comes under the, what do you call it as, C is 3, air layering. నిజమే, కరెక్ట్. అండ్ టిష్యూ కల్చర్ వచ్చేసరికి యూకలిప్టస్ అనుకుంటున్నాను ఇది నేను. D is 4, yes నిజమే, D is 4 is యూకలిప్టస్. అండ్ వెజ్ గ్రాఫ్టింగ్ వచ్చేసరికి క్యాష్యూ. సో 1, 2, 3, 4 is the right answer. Seed dormancy enhances survival in advanced conditions. నిజమే. It prevents germination during unfavorable seasons. Both A and R are true and R an expression of A. Which is not a classification of plant propagation. Plant propagation నీ యొక్క క్లాసిఫికేషన్ ఏది? సెక్షువల్ అసెక్షువల్ కరెక్ట్, నేచురల్ ఆర్టిఫిషియల్ ఓకే, మైక్రో propagation. ఆటోట్రోఫిక్ హెట్రోట్రోఫిక్ అనేది కాదండి. ఆటోట్రోఫిక్ అనేది, ఆటోట్రోఫిక్ అంటే సెల్ఫ్ ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోగలదు. హెట్రోట్రోఫిక్ అంటే దే డిపెండ్ ఆన్ అదర్ సోర్సెస్ ఆఫ్ ది ఫుడ్. The radical inside seed develops to root system. ప్లూమ్యూల్ అనేది షూట్ సిస్టమ్ కింద డెవలప్ అవుతుంది, రాడికల్ అనేది రూట్ సిస్టమ్ కింద డెవలప్ అవుతుంది. ఓకేనండి. సో రాడికల్ అనేది రూట్ సిస్టమ్ కింద డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక సీడ్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 2 కాటిల్డన్స్ ఉన్నాయి. ఓకే, ఇలాగా మరి అంటే బఠానీ గింజ తీసుకోండి, 2 గింజలు ఉన్నాయి. ఓకే, ఒకటి పైకి ఒకటి ఇలాగ జర్మినేట్ అవుతుంది, ఇంకోటి ఇలా జర్మినేట్ అవుతుంది. ఇది ప్లూమ్యూల్ అంటారు.
ఓకే, ఇది షూట్ కింద డెవలప్ అవుతుంది. షూట్ అంటే పై భాగంలో మనం చూస్తాం కదండి, మొక్క పైన ఆకులు అవి మొలుస్తూ ఉంటాయి. ఇది రాడికల్ అండి. ఇది వచ్చేసరికి రూట్ కింద డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇది అర్థం. కన్సిడర్ ద ఫాలోయింగ్ సీడ్ కలెక్షన్ ప్రిన్సిపల్స్. కలెక్ట్ ఫ్రమ్ 20 to 30 plus trees per zone. Avoid insect damage seeds. Collected physiological maturity. Mix seeds from all trees which are recommended by FSI. దీంట్లో వచ్చేసరికి ఏది FSI ద్వారా రికమెండ్ అయినవి ఇవన్నీ కూడా అని అంటున్నాడు. సో మెయిన్గా వచ్చేసరికి దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1, 2, 3, 4 which is all of them are the right answers. All of them are the right answers. Next, the germination percentage is calculated as normal seedlings divided by total seeds into 100. అదండి ఫస్ట్ కరెక్ట్. అదే the seed storage behavior of Acacia nilotica. Acacia nilotica వచ్చేసరికి ఇది ఏమంటారు, ఫిజికల్ డార్మెన్సీ ఉన్నవండి. ఇవన్నీ కూడా ఆర్థడాక్స్ స్టోర్ కింద చేయొచ్చు. అకాసియా నిలోతికా అంటే ఏం లేదు, నల్లతుమ్మ చెట్టు. నల్లతుమ్మ చెట్టు యొక్క సీడ్స్ మంచి గట్టివి, అవి చక్కటి అడ్వర్స్ కండిషన్స్ లో కూడా పెరుగుతాయి. సో వాటికి వచ్చేసరికి ఆర్థడాక్స్ ఉంటే చాలు. సో ఇక్కడితో మనం ఆపుదాం. నెక్స్ట్ వచ్చేసరికి సెట్ మనం నెక్స్ట్ దాంట్లో ప్రొసీడ్ అవుదాం. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ జై హింద్.